అసలు ఎవరు నువ్వు? ఏంటి దారుణం? నాన్నా, నేను మీ రోషిని నాన్నా. రోషినివా? అవునా? కాదు, నమ్మను, నమ్మను, నమ్మలేను. నన్ను నమ్మండి నాన్న, నేను మీ రోషిని. కావాలంటే చూడండి. అమ్మా, అమ్మా రోషిని, ఏమిటమ్మా ఇది? పోనీలే నాన్న, అనాథ ప్రేతంలో చనిపోయానని నీకు తెలియకుండా ఎక్కడో గాలిలో మిగిలిపోతానేమోనని బాధపడ్డాను. ఇక నాకు ఆ బాధ లేదు. అయ్యో, ఏమిటమ్మా ఇది? నువ్వు నా ప్రాణానివి, అలాంటిది నిన్ను దూరం చేసుకున్నానా? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను తల్లి, ఎలా బ్రతకగలను? ఇంతకాలం నువ్వు కనిపించలేదంటే ఎక్కడో బ్రతికే ఉంటావనే ఆశతో బ్రతికానమ్మా. ఈ గుండె కోతను నేను ఎలా భరించగలనమ్మా? నువ్వు లేకుండా నాకు ఈ బ్రతుకొద్దు. నేను నీతో వచ్చేస్తానమ్మా. నన్ను తీసుకెళ్ళిపో అమ్మా, తీసుకెళ్ళిపో. వద్దు నాన్న, వద్దు. నాలాంటి పాపాత్మురాల్ని ముట్టుకోవద్దు. అయ్యో అయ్యో, ఈ దారుణాన్ని నేను చూడలేకపోతున్నానే. లేదు, నీ దగ్గరికి నేనే వచ్చేస్తాను. రాజశేఖర్ గారు, ఏంటి పిచ్చి పని? కంట్రోల్ యువర్ సెల్ఫ్. అలా ఆవేశపడకండి. మీరు పడుతున్న ఆవేదన ఓ తండ్రిగా నాకు అర్థమవుతోంది. కానీ తప్పదు, అందరం ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందే. ముందు వెనక అంతే. చూడండి, పిల్లలకు అతిగా స్వేచ్ఛనిస్తే దాని పరిణామాలు ఇదిగో ఇలానే ఉంటాయి. అమ్మ రోషిని, ఇక నీ మరణకాండ ఆపు. నీ మరణానికి కారణం తెలుసుకున్నాం కాబట్టి కార్తిక్ని అరెస్ట్ చేస్తున్నాను. నా కూతురు నీకేం అన్యాయం చేసిందిరా? తనను పట్టునే పెట్టుకున్నావు. నిన్ను చంపేస్తాను. రాజశేఖర్ గారు, ఆగండి. నిర్దోషిని ఎందుకు చంపాలనుకుంటున్నారు? అసలు నన్ను చంపింది ఎవరో తెలుసా? ఏంటి బాస్, పాప బాగుందా? ఫుల్గా ఎంజాయ్ చేసావా? లేదురా, దానికి మత్తు దిగిందనుకుంటా. తిరగబడి నన్ను కొడుతుంటే కాస్త పక్కకు నెట్టా, గోడకు తగిలి కింద పడిపోయింది. లేవట్లేదురా. నీకు దండం పెడతాను, ప్లీజ్ నన్ను బతికించు. నువ్వు ఇప్పుడు బతకడం అవసరం అంటావా పిల్ల? సత్యావనుకో, 2 విధాల లాభం. 1, ఈ గోల్డ్ క్యాష్ నాది. 2, ఆడసలే కోటీశ్వరుడు. అన్యాయంగా నువ్వే చంపేశావరా నాయనా అని బెదిరించాననుకో, ఆడిని జీవితాంతం ఏటీఎం సెంటర్లా డబ్బుకి వాడేసుకోవచ్చు. కాబట్టి చచ్చిపోయా పిల్ల, చచ్చిపోమ్మా, చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో. నాన్న, బాధపడకండి. జరిగిన దారుణాన్ని ఎలాగో సరిదిద్దలేము, కానీ ప్రశ్నగా మిగిలిపోతున్న వంతెన బ్రతుకైనా సరిచేయండి నాన్న. ఎందుకంటే నేను మీకు ఇలా కనిపించడానికి కారణం వందన. తన రక్తం చిందించి నా ఆత్మకి దారి చూపించింది నాన్న. నాన్న, బాధను దిగమింగుకోండి. అనంతాల్లో కలిసిపోయే నేను వందన రూపంలో మీ ముందు బ్రతికే ఉంటాను. తనలో నన్ను చూసుకోండి. రక్తం పంచుకుని పుట్టిన నీ కూతురికి రక్తాన్ని పంచిన వందనే ఇక నుంచి మీ కూతురు నాన్న. అమ్మా, చిట్టి తల్లి. వీడెలాగో మారతాడనే నమ్మకం నాకు లేదు. అందుకే తనకు ఆసరాగా మీరు ఉండాలి నాన్న. వందన, మా నాన్నగారి బాధ్యత నీదే. ఇప్పుడు నా ఆత్మకు శాంతి కలిగింది నాన్న. వందన, వెళ్తున్నాను. అమ్మా, అమ్మా.
నేను చిట్టి తల్లి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఎవరి కోసం బతకాలి దేవుడా? నాన్న నా కూతురు చనిపోలేదు, నీలోనే ఉంది. కాదు నువ్వే నా కూతుర్ని. పద మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇదిగో ఇక్కడ ఒక క్షణం కూడా ఉండటానికి వెళ్ళేది. పద అంకుల్, నన్ను క్షమించండి అంకుల్, నన్ను క్షమించండి. నా వల్ల ఇంత పెద్ద ఘోరం జరుగుతుందని ఊహించలేదు అంకుల్. అందుకు మీరు నాకు ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాను అంకుల్. దయచేసి నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పండి అంకుల్. పైలోకంలో ఉన్న రోషిని నన్ను క్షమిస్తుంది. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, నన్ను క్షమించండి అంకుల్. మీ కాళ్ళు పట్టుకుంటాను అంకుల్. సర్లే, పైకి లేవయ్యా. చూడు, క్షమించండి అని ఒక మాట చెప్పగానే పోయిన నా కూతురు ప్రాణం తిరిగి రాదు. అలాగని నిన్ను సమర్థిస్తున్నానని కాదు. నా కూతురు కోసం మరో ఆడ కూతురుకి అన్యాయం జరగకూడదని నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఇకనైనా మనిషిలాగా బ్రతుకు. రండి రాజశేఖర్ గారు. క్షమించు. I love you too. so much. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.